ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నందున భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. రేపటి నుంచి వారం రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం దగ్గర గాలి వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉందన్నారు. ఇది రాబోయే 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రుతుపవనాల కారణంగా భారత్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు బంగాళాఖాతం, ఇటు అరేబియా సముద్రాల్లో అల్పపీడన ప్రభావాలతో తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 2 రోజుల పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా లేకుంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. సాగర్ 86 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్కు 1,77,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 2,50,000 క్యూసెక్లుగా ఉంది. సాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 298 టీఎంసీలు ఉంది.